శంషాబాద్ ఇన్ఫాంట్ బాలయేసు పాఠశాల బస్ డ్రైవర్ 1వ తరగతి చదువుతున్న 6 సంవత్సరాల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. ముట్టుకోకూడని శరీర భాగాలపై గుచ్చి వెకిలి చేష్టలు చేశాడు. పాఠశాల నుంచి ఇబ్రహీంపట్నం మండలంలోని కాజాక్ నగర్కు పిక్నిక్ కోసం 750 రూపాయలతో విద్యార్థులను తీసుకెళ్లడం జరిగింది. అక్కడ బాత్రూంకి వెళ్లిన బాలిక వెంబడి బస్ డ్రైవర్ వెళ్లి పాప శరీర భాగాలపై పట్టుకొని భయభ్రాంతులకు గురిచేశాడు. 3 రోజుల తర్వాత ఇంట్లో చెప్పడంతో పాఠశాల ముందు ఆందోళన చేస్తున్నారు. వెంటనే పాఠశాలకు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు చేరుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బండి గోపాల్ చేరుకున్నారు. బాలిక బంధువులు మాకు న్యాయం చేయాలని కోరారు. ఘటనపై మంచాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మేరకు డ్రైవర్ను తరలించారు. బాలికకు జరిగిన ఘోరాన్ని నిలదీసి వాడికి చట్టపరమైన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాపకి మాట్లాడడానికి వస్తలేదు మేడం. నీ పాప అయితే ఇట్లనే బిహేవ్ చేస్తారా? రౌడీలా పిలుస్తారా బయట నుంచి? ఈ విధంగానే మాట్లాడతారా మేడం? ఇంత కూడా చలనం లేకుండా బిహేవ్ చేస్తున్నామా? ఇంత కూడా ఫీల్ అయితే లేదు. ఫాదర్ ఎక్కడ ఉన్నారండి? ఆవగింజంత అన్యాయం జరిగినట్టు భావిస్తలేదు మేడం. రెస్పాన్సిబుల్ పర్సన్ ఎక్కడ ఉన్నారు? డబ్బులు బయట పర్మిషన్ పర్మిషన్ ఉందా మీ దగ్గర పిక్నిక్ తీసుకెళ్ళడానికి? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారా? ఎంఈఓ గారి నుంచి పర్మిషన్ తీసుకున్నారా? ఎట్లా తీసుకెళ్తారు మేడం? అంత మీకు చాదగానోడు బయటికి తీసుకెళ్ళి ఈ విధమైన దారుణం జరిగిన తర్వాత మీరు ఇంత కూడా చెల్లించలేదు. చెప్పండి మేడం, సమాధానం చెప్పండి. నా పిల్లని మీ చేతిలో పెట్టినా ఇంత దారుణం జరిగిన తర్వాత కూడా మీరు రెస్పాన్సిబుల్గా ఫీల్ అయితే మీ ఫాదర్ ఇప్పటిదాకా రాలేడు. ఫాల్తుగా ఏడున్నాడు. వాళ్ళు పిలిపించండి. 10 గంటలకు వచ్చినామమ్మా మేము స్కూల్లోకి.